ఈరోజు మరి చెప్పినటువంటి మరి దీంట్లో ఈరోజు మనం ఏదైతే అంశం ఉందో మరి పాపము, వాట్ ఈజ్ సిన్ అంటే పాపం అంటే మన జనరల్గా మనకు నార్మల్ వచ్చేది ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపము అని మనము అనుకుంటాము. ఇంకేంటంటే మరి దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ ఆజ్ఞలు మనం మితిమీరినప్పుడు పాపము అనుకుంటాం. కానీ దీంట్లో మరి మొట్టమొదటిగా ఒకటి ప్రార్థన చేయకపోవడమే పాపం అని ఉంది. ప్రార్థన చేయకపోవడమే. నువ్వు అన్ని రకాలుగా మంచిగా ఉండొచ్చు, దేవుని సన్నిధికి వస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ నువ్వు ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ నువ్వు ప్రార్థన కనుక చేయకపోతే మరి దేవుని దృష్టిలో అది ఏదంటే పాపము. అది మీరెట్లా చెప్పగలుగుతారయ్యా? మరి ఎక్కడ ఉందా అంటే మరి మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 23లో మనం చూస్తే మరి అక్కడ సమూయేలు ప్రవక్త మరి ఆయన చెప్పినటువంటి మాటను ఒకసారి మనం చదువుకుంటే సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసి తిని. అంటే మనము ప్రార్థన మరి ఇతరుల గురించి మనం ప్రార్థించే వారికి ఉంటున్నాము. ఎప్పుడు ఇతరుల గురించి ప్రార్థన చేస్తామంటే మనకు ప్రార్థన జీవితం కలిగి ఉంటే అప్పుడు మనం ఇతరుల గురించి ప్రార్థన చేస్తాం. మరి రెండవదిగా ఇంకో పాపం ఏంటంటే మరి మేలు చేయగలిగి ఉండి ఆ మేలు చేయకపోతే కూడా పాపం అంటున్నాడు దేవుడు. మనం ఈరోజు గ్రహించాలి. ఎందుకనంటే పాపం అనగానే అది ఒకటే కాదు, కానీ నువ్వు మేలు చేయగలిగి ఉండి నీవెవరికన్నా నీతోని సహకారం నువ్వు అందించే స్థితిలో ఉండి ఒకవేళ నువ్వు వాళ్ళ కనుక సహకారం చేయకపోతే కూడా మరి అది కూడా పాపమే అంటున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17లో చదివితే మరి మేలు చేయగలిగి ఉండి మరి చేయకపోతే, అంటే మనకు సమయం కొద్దిగా ఉంది కాబట్టి చదవకపోతే పర్వాలేదమ్మా, అంటే మేలు చేయగలిగి ఉండి ఒకవేళ చేయకపోతే కూడా దేవుడు దాన్ని ఏమంటాడంటే మరి పాపము అని అంటున్నాడు. అదేవిధంగా మూడోది చూస్తే నీ హృదయం కఠినపరచుకొనుట. మరి మనకి దేవుడు ఇచ్చినటువంటి హృదయాన్ని ఒకవేళ నువ్వు కఠినపరచుకొని ఉన్నావేమో, మరి ఎంత దేవుడి వాక్యంతో నువ్వు మాట్లాడినప్పుడు నీ హృదయం ఇంకా కఠినంగా ఉందో, ఒకవేళ దేవుని తట్టు నువ్వు తిరగలేక ఉన్నావేమో, మరి అది కూడా పాపము అనే విషయానికి. మరి 4వది చూస్తే మరి పరిశుద్ధాత్మకు విరోధంగా మనం ఎవరిమైతే మాట్లాడతామో మరి అది కూడా పాపము. ఇవన్నీ విషయాలు మనము విశ్వాస మూలము కానిదేందో అది కూడా పాపం. ఎన్ని పాపాలు అంటే మనం అనుకుంటాం ఏంటంటే నేను వ్యభిచారం చేస్తాను, నేను దొంగతనం చేస్తాను, నేను ఇంకా అబద్ధాలు ఆడుతాను, పాపం అని అనుకుంటున్నాం. కానీ ఇవన్నిటిని కూడా మనం ఎప్పుడు గ్రహించే వారికి ఉండాలి. మరి విశ్వాసికి మరి ఇవన్నీ కూడా మనం గ్రహించే వారికి ఉంటేనే మరి దేవుడు మన పట్ల అనేకమైనటువంటి మన దేవునికి మనం అనుకూలమైన జీవితము ఆ విధంగా జీవిస్తేనే మన నిత్యరాజ్యానికి మనము వారసులమైనటువంటి కృపను మరి దేవుడు మనందరికీ అనుగ్రహించగా. మరి ఈరోజు మరి ముఖ్యమైన ధ్యానాంశం ఏంటంటే మరి మనిషికి ఎప్పుడు బుద్ధి వస్తుంది అనే ఒక అంశము మరి నిన్న కాంతారావుకు ఆ గ్రూపులో కూడా పెట్టడం జరిగింది. ఎప్పుడు బుద్ధి వస్తుంది? సర్వసాధారణంగా మనం అనేకమైన అన్ని రకాలుగా దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మనము దేవునికి దగ్గరగా జీవించము. అది మనం వేరే రకంగా మనము ఆ విధంగానే ఇంకా లోకానుసారంగానే జీవిస్తాం. కానీ మరి ఈరోజు ఒక్క వ్యక్తి మరి దాదాపుగా ఒక 10 మంది భక్తులు ఉన్నారు. మరి సమయానుకూలతను బట్టి దాంట్లో మరి 2-3 మన సమయాన్ని బట్టి మనము ధ్యానించుకుందాం. మరి మొట్టమొదటిగా మరి దేవుడు విడిచిపెట్టాడు ఎవరిని? మరి సంసోను. మనం చదివినటువంటి ముఖ్య పట్టణంలో ఏదైతే మనము న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయంలో ఏదైతే చదివామో మరి అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు ఎవరు? సంసోను. కానీ చివరి దినాలలో ఎప్పుడైతే తను ఒక గాడి దౌడయంకతోనే 10,000 మందిని చంపినటువంటి గొప్ప వ్యక్తి. మరి అదేవిధంగా మరి గాజా పట్టణంలో ఒకనో రోజు ఉన్నప్పుడు మరి ఫిలిస్తీయులు వచ్చిరని చెప్పినప్పుడు ఆయన ఉన్న పాటును లేచి ఆ యొక్క ద్వారానికి ఉన్నటువంటి ఆ పెద్ద ద్వారాలు దాదాపు అంటే 10-20 ఫీట్లు వాటిని అనాథం తీసుకుపోయి ఎక్కడో పడేసినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి బలము కలిగినటువంటి వ్యక్తి, నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. కానీ ఆయన ఒక స్త్రీ మోహంలో పడి మరి తన జీవితాన్ని నాశనం చేసినట్టుగా చూస్తాం. అయినప్పటికీ దేవుడు ఎన్ని పాపాలు చేసినప్పటికీ ఆయన ద్వారా అనేకమైన గొప్ప కార్యములు చేశాడు. చివరి క్షణాలలో ఎప్పుడైతే తను నాజీరు చేయబడినని మర్చిపోయి పలుమార్లు ఆమెను విసిగించడం వలన తనకు ఉన్నటువంటి రహస్యం ఏందో మరి ఆ దెలీలకు చెప్పినప్పుడు ఆమె తన క్షారాన్ని తీసివేసినప్పుడు తనలో ఉన్నటువంటి బలమంతా పోయింది. మరి అది గ్రహించలేనటువంటి వాడు మరి ఎప్పుడైతే ఆ ఫిలిస్తీయులు వచ్చిరని చెప్పినారో ఆయన విరజిమ్ముకొని పోదామనుకుంటాడు. కానీ అక్కడ ఏమవుతుందంటే ఆయనకు శక్తి లేదు. అంటే దేవుడు తనను ఎడబాషినన్న విషయాన్ని ఆయన మర్చిపోయి ఉన్నాడు. కానీ ఆ విధంగా మౌనంగా ఉండలేదు.
ఆయన చివరికి ఆయన తీసుకుపోయి ఆ యొక్క దేవాలయంలో వాళ్ళ దేవత మందిరంలో కట్టినప్పుడు ఆయన దేవునికి ప్రార్థన చేస్తాడు. ఏంటంటే దేవా ఇది ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. మరి మన జీవితాలలో కూడా అనేకమైన శ్రమలు కూడా మనం ప్రయాణిస్తున్నప్పుడు మనము ఏ విధంగా అయితే ఆయన బలము లేదని తెలిసినప్పటికీ, అయ్యో నన్ను దేవుడు మర్చిపోయిందని తెలిసినప్పటికీ ఆయన దేవునికి మొరపెట్టాడు. మరి ఎప్పుడైతే దేవునికి మొరపెట్టాడో దేవుడు తన పట్ల గొప్ప అద్భుత కార్యం జరిగించాడు. పిల్లలు ఏంది అని అంటే మరి తను బ్రతికున్నంత కాలము ఎంతమందినైతే ఆయన హతము చేశాడో ఆ ఒక్కరోజు అంతకంటే రెండింతలు మరి ఆయన అనేక మంది ఫిలిష్తీయులను హతము చేసినట్టుగా చూస్తాం. కాబట్టి మరి మన జీవితంలో ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ ఆ పరిస్థితులను బట్టి మనం దేవునికి దూరం అవ్వడం కాదు, కానీ ఏది ఏమైనప్పటికీ దేవునికి మనం ప్రార్థించే వారిగా మనం ఉంటున్నామా ప్రియులారా. కాబట్టి మరి మొట్టమొదటిగా ఏంటంటే మనం సంసోను గురించి మరి తెలుసుకున్నాం. ఆయన దేవునికి ప్రార్థించాడు, గొప్ప అద్భుత కార్యము ఆయన పొందుకున్నాడు. కాబట్టి ఈరోజు మరి మన జీవితాల్లో కూడా ఎలాంటి పరిస్థితులను ఉన్నప్పటికీ మరి దేవునికి ప్రార్థన చేస్తే నీ పట్ల అయ్యో నేను పాపిని కదా, దేవుడు నా ప్రార్థన వింటాడో వినడని అనుకోవడానికి వీలు లేదు. కానీ ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకొని దేవా నేను పరిస్థితులు ఉన్నా, దేవా నన్ను జ్ఞాపకం చేసుకొని ఒకవేళ నువ్వు ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా ఆ సంసోను కలిగినటువంటి విషయాన్ని మరి మనందరికీ కూడా అనుగ్రహించడం. మన దేవుడు పక్షపాతం కలిగినటువంటి దేవుడు కాదు. ఎవ్వరు ప్రార్థించినప్పటికీ ఆయన మన ప్రార్థనను అంగీకరించే దేవుడిగా ఉన్నాడు పిల్లారా. మరి మొట్టమొదటి గురించి సంసోనుకు ఎప్పుడు బుద్ధి వచ్చిందంటే తను ఎప్పుడైతే మరి తనకు చేసినటువంటి ఆ క్షారం తన నుంచి పోయిందో మనం తిరిగి దేవునికి ప్రార్థించి మరి పూర్వము కలిగినటువంటి బలాన్ని మరి తిరిగి పొందుకున్నాడు. మరి ఈరోజు ఈ సంవత్సర కాలం అంతా నువ్వు ఏ విధంగా జీవించావో మరి చివరి మాసంలోనే నీ జీవితాన్ని మొత్తము సరిచేసుకొని ప్రభా జీవిత కాలం అంతా ఈ యొక్క 11 మాసాలు నేను దూరంగా జీవించాను, మరి చివరి మాసంలో నూతన సంవత్సరం మేము ప్రవేశిస్తున్నప్పుడు మా జీవితాన్ని మేము సరిచేసుకునే కృపను మాకు అనుగ్రహించని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే మరి దేవుడు తప్పకుండా మరి నీ ప్రార్థన విని నీకు కావాల్సిన విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తారు పిల్ల. మరి రెండవది మరి ఎప్పుడైతే మనకు ప్రాణాలు పోతాయి అన్నప్పుడు మరి అప్పుడు దేవునికి మనం ప్రార్థిస్తాం. మరి ఆ విషయం ఎవరినంటే యోనా. మరి యోనా విషయంలో మరి దేవుడు యోనాకు చెప్పినటువంటి విషయం ఏంటంటే మరి నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు, మరి అక్కడ పోయిన అనేక మంది నశించిపోతున్నారు, వారికి నా సువార్తను ప్రకటించు అని చెప్పినప్పుడు ఆయన అక్కడ పోకుండా మరి తర్షీసుకు వెళ్ళిపోవడం మనం చూస్తాం. ఎప్పుడైతే తర్షీసుకు వెళ్ళిపోయాడో అక్కడ జరిగిన పెద్ద తుఫాన్లో అక్కడ కలిగినట్టు దాని వలన తిరిగి మరి నేనని తన పాపాన్ని ఒప్పుకోవడం ద్వారా తిరిగి దేవుడు దానికి ఆ మత్స్యం కడుపులో 3 రోజులు మరి దేవుడు ఉంచి మరి 3వ రోజున దానికి ఆజ్ఞించినప్పుడు బయటికి ఆయన పోయి ఏం చేశాడంటే మరి అక్కడ దేవుని అంటే ఎప్పుడు ఆయనకు గుర్తొచ్చిందంటే తన ప్రాణము పోతుందేమో, మరి ఆ కడుపులో ఆయన అగాధ స్థలంలో ఎక్కడున్నాడో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టాడు. మరి దేవునికి ఎప్పుడైతే మొరపెట్టాడో ఆయన మొరను విన్నటువంటి దేవుడు మరి ఆ యొక్క మత్స్యానికి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ మత్స్యం 3వ రోజున మరి ఆయన కక్కి వేసినట్టుగా చూసిన పిల్లారా. మరి పోయి ఆ నినివే పట్ట ప్రజలందరికీ కూడా మరి ఆయన గొప్పగా వాక్యము ప్రకటించి మరి వాళ్ళందరూ రక్షింపబడ్డట్టుగా చూస్తాం. అక్కడ ఉన్న రాజులేమి వాళ్ళకి కలిగిన పశువులు ఏదైనప్పటికీ ఈ యొక్క ఈయన చెప్పినట్టు సువార్తను విని వాళ్ళందరూ కూడా మరి దేవునికి ఉపవాసం గోనె పట్టలు కట్టుకొని బూడిద పోసుకొని మరి ఆ విధంగా దేవునికి మరి లోబడినట్టుగా మనం చూస్తున్న పిల్ల. మరి ఎప్పుడు ఆయనకు దేవునికి ప్రార్థించాడంటే ఆయన ఎప్పుడైతే నేను మరణిస్తున్నానో అనుకున్నప్పుడు మరి దేవునికి ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. మరి మూడవది మరి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదము పోగొట్టుకున్నప్పుడు కూడా మనకేమనిపిస్తుంది అంటే బాధ మనం ఒక మంచిగా దేవునిలో ఉండి దినదినము ఎదుగుతూ ఉండి ఎప్పుడైతే మనం దేవునికి దూరం అయిపోతామో మరి దేవుడు తన ఆశీర్వాదాలను తీసివేసినప్పుడు కూడా మనం అప్పుడు గుర్తు చేసుకుంటాం దేవుని. మరి అది ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము మరి 16వ వచనంలో చూస్తే ఏశావు మరి యాకోబు గురించి మనం చూస్తాం. మరి అక్కడ ఏంది అని అంటే తను చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవుడు ఆయనను తృణీకరించినట్టుగా మనం చూస్తాం. మరి ఆయన చేసినట్టు ఒకసారి చదివితే బాగుంటుంది. ఎబ్రీ పత్రిక 12:16 ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడనైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. మరి ఏశావు చేసినప్పుడు ఏంటంటే ఒక్క పూటి కూటి కొరకు ఆయన తన జ్యేష్ఠత్వపును మరి ఇక్కడ కూడా మరి యాకోబు విషయం కూడా మనం ఆలోచిస్తే మరి యాకోబు దౌర్జన్యంగా ఆయన జ్యేష్ఠత్వం
జ్యేష్ఠత్వాన్ని తీసుకోలేదు. కానీ ఆయన ఆకలి కొని వచ్చినప్పుడు, నాకు తమ్ముడు నాకు ఆకలి అవుతుందన్నప్పుడు మరి ఆయన నీకు ఆహారం ఇస్తాను కానీ నీ జ్యేష్ఠత్వం నాకు ఇయ్యు అని, అంటే ఆయనను బలవంతంగా మోసం చేసినట్టు కాదు, కానీ ఆయనను అడిగి నీకు ఇష్టమైతేనే అన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి మరి ఎప్పుడు అని అంటే మనం ఆశీర్వాదం పోగొడుతున్నప్పుడు మనము దేవునికి ప్రార్థించే వారికి ఉన్నాము. మరి రెండవ సమయము పోయినప్పుడు కూడా, మరి సమయం అంటే చాలా ఆ ప్రశస్తమైనటువంటి సమయం, విలువైనది. కాబట్టి ఆ సమయం ఎప్పుడైతే మరి ఈయనకు అలాంటి అవకాశం లేక దేవుని ఎడల తన కలిగినటువంటి ఆ జ్యేష్ఠత్వం హక్కు పోయినప్పటికీ మరి ఆ సమయాన్ని ఆయన సద్వినియోగం చేసుకోకుండా మరి ఆ యొక్క జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకున్నట్టుగా మనం ఏశావు ఎడల మనం చూస్తాం పిల్లారా. కాబట్టి ఇదే సమయము, మరి ఇదే రక్షణ దినము, నేడే అనుకూలమైన సమయం అన్నప్పుడే మనము దేవునిలోనికి రావాలి. మరి దేవుని ఎదుట మన పాపాలను మారు మనసు అనుభవంలోనికి వస్తేనే మరి దేవుడు మరి ఇక్కడ కూడా ఆయన ఏశావు ఒకవేళ దేవునికి ప్రార్థిస్తే మరి దేవుడు గొప్పగా ఆయనను తిరిగి ఆ జ్యేష్ఠత్వానికి ఇచ్చేవాడేమో. కానీ ఆయన చేయనటువంటి కార్యం ఏంటంటే మరి ఆయన దేవునికి ప్రార్థించినట్టుగా కానీ మరి దేవునికి లోబడినట్టుగా కానీ మరి ఆయన గుర్తించలేకపోయాడు. ఆ యొక్క సమయాన్ని మరి మనం కూడా మందిరానికి వస్తున్నాం కానీ మరి వచ్చి మనం ఏ విధంగా మనం ఉన్నాం, మరి దేవుని అందు భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నామా, మరి దేవునికి అవిధేయంగా జీవిస్తున్నామా, మన హృదయాలు ఇక్కడ ఉన్నాయి, మనము మందిరంలో ఉన్నప్పటికీ మన హృదయం ఎక్కడ ఉంది అని మనం పరీక్షించుకోవాలి ప్రియులారా. మరి మూడవది, మరి దేవుని రక్షణను నిర్లక్ష్యము చేసినప్పుడు కూడా, మరి అది కూడా ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3-4లో చూస్తే మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క రక్షణను కనుక మనం నిర్లక్ష్యము చేస్తే కూడా ఎలాగూ తప్పించుకుందుము. చదవమ్మా. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. అటు రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచన క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేత. మరి ఇక్కడ దేవుడు అనేకమైన కార్యాలు నా జీవితాలలో మరి ఇక్కడ చేసిన అనేక కార్యములు, మరి ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము. మరి దేవుడు ఇప్పుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి మరి నువ్వు మారు మనసు పొందుతున్నావా? ఇంత గొప్ప రక్షణ మరి నువ్వు ఎలాంటి దానికి నీ వెల చెల్లించవలసిన అవసరం లేదు. ఆయన ప్రశస్తమైన రక్తాన్ని, ఆయన విలువైన రక్తాన్ని కల్వరిశిలువలో కార్చి ఆ రక్షణ నీకు ఇస్తానంటే మనం నిర్లక్ష్యం చేసేవారిగా మనం ఉంటున్నామేమో ప్రియులారా. కాబట్టి ఇక్కడ మరి కింది వచనం కూడా చూస్తే ఎలాగూ తప్పించుకుందామో అట్టి రక్షణ ప్రభువు బోధించు చేతనే ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియలను మహత్కార్యములను నానా విధముల అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ అనుగ్రహించుటకు వారు అనేకమైన కార్యాలు మరి నా జీవితాలలో దేవుడు మళ్ళీ మర్చిపోలేడు. కానీ మరి అనేకమైన అద్భుత కార్యాలు నా జీవితంలో చేసినప్పటికీ ఆయనకు మనము నిర్లక్ష్యం చేసేవారికి ఉంటున్నామేమో. ఆయన ఇచ్చే ఉచితమైనటువంటి రక్షణను అయ్యో నాకెందుకులే, ఇంకా నాకు సమయం ఉందిలే, ఇంకా నేను ఈ లోకంలో చాలా కార్యాలు చేయవలసినవని ఇంకా దేవునికి దూరంగా జీవిస్తున్నావేమో పిల్లరా. కాబట్టి ఆ విధంగా కాకుండా ఆయన ఇచ్చేటటువంటి రక్షణను మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేసేవారిగా మనం ఉండకూడదు పిల్లారా. మరి 4వదిగా చూస్తే 6వదిగా మనము దేవుని రక్షణ ఎబ్రీ 2 అయిపోయిన తర్వాత మరి సర్వము కోల్పోయినప్పుడు, ఎప్పుడైతే సర్వము కోల్పోయినప్పుడు మనం అప్పుడు దేవుడు గుర్తొస్తాడు మనకు. మరి అనేకమైన మరి బైబిల్ గ్రంథంలో చూస్తే తప్పిపోయినటువంటి కుమారుడు మరి ఆయన తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు మరి అనేక రీతిలుగా మరి తండ్రి యొద్ద ఉన్నప్పుడు తనకు కలిగిన ఆస్తిలో నా భాగం ఇచ్చే నేను. కాబట్టి మరి ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు పోయినప్పుడు ఆయనకు మంచి ప్రశస్తమైన వస్త్రాలు, మరి ఆయన చేతికి ఉంగరము, తన కాళ్ళకు చెప్పులు. అయ్యో నా కుమారుడు నా దగ్గర కలిగిన దాని అంతా తీసుకొని మరి వ్యాపారం చేసి పాడు చేశాడు కదా, మరి ఎందుకు చేర్చుకోవాలని అనుకోలేదు. కానీ తనను ప్రేమతో కౌలించి మరి చేర్చుకున్నట్టుగా మనం చూస్తాం. మరి మనం కూడా మరి పెద్ద కుమారుని గురించి ఒకసారి ఆలోచిస్తే మరి నాకు అర్థమైంది ఏంటంటే పెద్ద కుమారుడే తప్పిపోయిండేమో అనిపిస్తాం. ఎందుకంటే ఈయన తన చేసిన తప్పును తెలుసుకొని మరి తన తండ్రి యొద్దకు వచ్చి
మరి ఆయన అన్నది ఏంటంటే ఒక పనివానిగా నన్ను పెట్టుకుంటాడేమంటే, ఒక పనివానిగా నా తండ్రి వద్ద అనేక మంది పనివారు, ఆ పనివారిలో నేను ఒకనిగా పెట్టుకుంటాడేమని వచ్చాడు. కానీ తండ్రి అయితే ఆ స్థానమే కూడా కుమారుని స్థానమే తన కుమారునికి అనుగ్రహించాడు. పెద్ద కుమారుడు ఏం చేశాడు, అది చూసినటువంటి పెద్ద కుమారుడు, అయ్యో నేను ఇన్ని రోజులు నీ దగ్గర ఇంత నేను ఉన్నాను కదా, మరి నాకు ఏ రోజు నువ్వు ఇలాంటిది ఏది చేయలేదు, కానీ మరి తప్పిపోయి నువ్వు ఇచ్చినట్టు ఆస్తి అంతను ఆయన పాడు చేసుకొని వచ్చినప్పుడు మరి ఆయనకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చా. ఆయన ఇంట్లో కూడా వెళ్ళకుండా ఇంట్లో నుంచే బయటికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం పిల్లారా. కాబట్టి మరి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, మరి మనము దేవుని ఆ పెద్ద కుమారుడు ఏ విధంగా అయితే తన ఇంటిలోనికి వెళ్ళకుండా మరి బయట నుంచి వెలుపలికి ఎట్లయితే వెళ్ళిపోయాడో, మరి నీవు కూడా ఈరోజు మందిరానికి వచ్చి నీ హృదయంలో దేవుని చేర్చుకొని ఉన్నావా? నీ హృదయంలో మరి క్రిస్మస్ సీజన్లో ఆ నక్షత్రం నీలో ఉదయించిందా? యాకోబులో ఉదయించినప్పుడు నక్షత్రము మరి నీలో నాలో ఉదయిస్తుందా ప్రియులారా? కాబట్టి మరి పెద్ద కుమారుడు ఏ విధంగా తప్పిపోయినట్టుగానే మనం అనుకోవాలి. ఎందుకంటే ఇది తెలిసినప్పటికీ మనం ఎవరిని పోలి నడుచుకోవాలంటే, మరి ఆ చిన్న కుమారుడు తప్పిపోయి తన పాపాలను తెలుసుకొని తండ్రి యొద్దకు ఎలాగొచ్చాడో మరి మనం కూడా మన తప్పులనన్నిటినీ తెలుసుకొని మరి దేవుని సన్నిధిలోకి వచ్చి మరి తండ్రి దగ్గర కనుక నువ్వు ప్రాధేయపడితే మరి దేవుడు ఏ విధంగా అయితే ప్రశస్తమైన వస్త్రాలు, ఏ విధంగా అయితే తన చేతికి ఉంగరాన్ని ఇచ్చాడో, మరి నీ దేవుడు కూడా ఆ యొక్క పరలోక రాజ్యంలో నీకు స్థానాన్ని మరి సుస్థితం చేసే దేవుడును. మనం ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించినప్పటికీ ఏదో ఒక రోజు మరణించిన వారం అనే విషయాన్ని మనం గ్రహించి మనం పొందుకోవాల్సింది ఏంటంటే నిత్య రాజ్యానికి మనం వారసులమై ఉన్నామా? అది ప్రాముఖ్యమైంది. మరి ఈ లోకం మహా అంటే మరి మోషే రాసినటువంటి 90 కీర్తనలో మరి 60 సంవత్సరములు 70 సంవత్సరములు అధిక బలమునచో మరి 80 సంవత్సరాలు అయినను ఆయాసము దుఃఖకరమే అంటాడు. కానీ మరి ఆ శాశ్వతమైనటువంటి 1000 ఏళ్ల పరిపాలనలో మరి నేను ఉండాలంటే మరి ఈ లోకంలో ఉన్నప్పుడే తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే తన తప్పును తెలుసుకొని తండ్రి యొద్దకు వచ్చాడో మరి మనం కూడా మన తప్పులు తెలుసుకొని మరి తండ్రి యొద్దకు వచ్చేవారిగా మనం ఉంటున్నామా ప్రియులారా? మరి అదేవిధంగా 7వది చూస్తే మరి దివిటీలు ఆరిపోయినప్పుడు, ఇది ఎవరంటే మరి బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగినటువంటి కన్యకలు. మరి వాళ్ళు వస్తాడని చెప్పి వాళ్ళు తగినంత తీసుకొని వెళ్ళారు, కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి ఆ మధ్యరాత్రిలో మరి వాళ్ళు వచ్చినప్పుడు ఆ 5 మంది బుద్ధి కలిగిన కన్యకలు మరి దేవునితో పాటు వారు లోపలికి వెళ్ళారు. కానీ మరి వీళ్ళు ఏదైతే సిద్ధపాటు కలిగి లేరో వీళ్ళు ఏమైపోయారంటే మరి వాళ్ళు మళ్ళీ వాళ్ళకి అడిగారు, కొద్దిగా మాకు నూనె ఇవ్వండి అంటే ఇది మీకు మాకు సరిపోదు అని చెప్పి మరి మనం కూడా ఏ విధంగా ఉంటున్నాం? మనం మరి దేవుని మందిరానికి వస్తున్నాం కానీ మన జీవితాన్ని మనం సరి చేసుకుంటున్నామా? మరి మనం ఎప్పుడైతే దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, మరి ఆయన ఏ క్షణైనా రావచ్చు. కానీ మనం సిద్ధపాటు మనసు కలిగి ఉంటే మరి ఆయనతో పాటు మనం ఎత్తబడే గుంపులో ఉంటాం ప్రియులారా. కాబట్టి మరి ఏ విధంగా అయితే వాళ్ళు మరి నిర్లక్ష్యం చేశారో మరి మనం కూడా ఒకవేళ రక్షణ నిర్లక్ష్యం చేసేవారిగా మనం ఉంటున్నామేమో, ఇంకా మారు మనసు అనుభవంలోనికి మనము రానటువంటి వారికి ఉంటున్నామో. ఆ ఏదైతే బుద్ధి లేని కన్యకలను పోలి కనుక మనం నడుచుకుంటే ఈరోజు మనము మరి ఆ జ్ఞానాన్ని తెచ్చుకొని మనము నిత్యరాజ్యానికి వారసులైన కృపను మరి దేవుడు అనుగ్రహించాలంటే మనం సిద్ధపాటు ఎప్పుడు వచ్చినప్పటికీ, దేవుడు ఇప్పుడు వచ్చినా నేను సిద్ధపాటు కలిగి ఉన్నా, నేను నిత్యరాజ్యానికి మన ఒక దేవునితోనే స్థానం పొందుతున్నటువంటి ఆశ కలిగి మనం ఉంటే మరి దేవుడు తప్పకుండా మన ఆశను తీర్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే సిద్ధపాటు ఎప్పుడు వచ్చినా సిద్ధపాటు కలిగి మనం ఉంటున్నామా? మరి 8వ చూస్తే యాతన అనుభవించినప్పుడు మన యాతన మరి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే మరి ధనవంతుడు మరి దరిద్రుడైన లాజర్ గురించి. అప్పుడు ఆయన చేసిన దేవునికి మరి అబ్రహాముతో మొరపెడుతున్నట్టుగా మనం చూస్తాం. మరి అది ఒకసారి చదువుతూనే బాగుంటుందమ్మా. లూకాసు వార్త 16వ అధ్యాయము 27 నుంచి 30. లూకాసు వార్త 16వ అధ్యాయము. లాజర్ అని ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనియాడబడెను. మరి ఇక్కడ లాజరు మరి ఎవరి చేత కొనిపోబడ్డాడు? ఈ లోకంలో ఆయన తినడానికి తిండి లేదు, మరి ఆయన ఉండడానికి ఎలాంటిది లేనప్పటికీ ఆయన దేవుని యందు నిద్రించినప్పుడు దేవదూతల చేత ఆయన కొనిపోబడ్డగా చూస్తాం. కానీ మరి అక్కడ
ఎప్పుడైతే ఆ నరకంలో ఆ పాతాళంలో పడ్డటువంటి వ్యక్తి ఎవరైతే ధనవంతుడు ఉన్నాడో మరి ఆయన దేవునికి మొరపెట్టిన విధానం చూస్తే మరి ఒకసారి 25 అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకా మరి తరువాత ఆయన చేసినటువంటి దేవునికి ఎప్పుడు దేవుడు గుర్తొచ్చాడండి ధనవంతునికి? ఈ లోకంలో ఉన్నప్పుడు సుఖానుభవం అనుభవించి మరి ఆయన మంచి వస్త్రాలు ధరించుకొని మరి లోకంలో ఉన్నంతా కూడా మరి అనుభవించిన వాడికి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మరణించాడో మరి తన ఆత్మ ఎక్కడికి పోయిందంటే పాతాళం పోయింది. మరి పాతాళం పోయినప్పుడు నాకు ఇంకా అనేక మంది సహోదరులు ఉన్నారు, ఒకసారి నేను పంపిస్తే వారికి పోయి చెప్తానని ఆయన అడగడం చూస్తాం పిల్లారా. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మరి అక్కడి నుంచి ఒక్కసారి పాతాళం పోతే మరి అక్కడ తిరిగి రావడానికి అవకాశం లేదు. కానీ మరి ఈ లోకంలోని జీవంతో ఉన్నప్పుడే మనము మరి దేవునికి మనము ఒకవేళ అనుకూలమైన జీవితం కనుక జీవిస్తే ఆ యొక్క పాతాలను మనం తప్పించుకునే వారిగా మనం ఉంటాం పిల్లారా. కాబట్టి మరి ఇక్కడ మరి అది చూసిన ఆ యాతన ఎంతగానో దేవునికి అబ్రహాముకు ఆయన ప్రాధేయపడినట్టుగా చూస్తాం. ఆయన ఎంత ప్రాధేయపడినప్పటికీ మరి ఆయనకి ఏం రాలేదంటే ఆ యొక్క పాతాళం నుంచి ఎవరు కూడా విడిపించబడలేరు. మరి మనం కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనం కొన్ని రోజులు బతికినప్పటికీ ఎప్పుడు మనం మరణించినప్పటికీ ఆ పరలోక రాజ్యంలో ఆ యొక్క దేవుని పరదేశంలో మనం ఉంటామనే గొప్ప నిరీక్షణ, గొప్ప విశ్వాసంతో మన జీవితాన్ని మనము మరి కట్టుకునే వారికి ఉండాలి ప్రియులారా. కాబట్టి మరి 9 చూస్తే మరి ఆయన చేసిన పాపము మరి బయటపడినప్పుడు మరి ఎప్పుడైతే మనం పాపం చేస్తామో ఆ పాపం ఎప్పుడైతే బయటపడుతుందో అప్పుడు మనము దేవునికి మొరపెట్టే వారికి ఉంటాం. మరి అది ఎవరు అంటే మనకు మరి గేయాజీ మరి 2వ రాజుల గ్రంథము ఒకసారి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం అక్కడ గేయాజీ మరి మనకు అందరు తెలిసినటువంటి విషయమే. మరి నయమానుకు కుష్ఠరోగ సైన్యాధిపతి ఉండే నయమానుకు కుష్ఠరోగం కలిగి మరి ఆయన ఏదైతే ఆ యొక్క ఇశ్రాయేలు చిన్నదాన్ని ఎప్పుడైతే ఆ యొక్క యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో ఆ చిన్నదాన్ని తన యొక్క మరి తన యొక్క భార్యకు మరి నయమాను యొక్క భార్యకు పరిచర్య చేస్తుండగా ఆమె తనకు ఒక రోజు ఆయన బట్టలు విప్పినప్పుడు ఆమె చూసింది ఏంటంటే ఆయన కుష్ఠరోగం కలిగినట్టుగా మనం చూస్తాం. ఏదైతే కుష్ఠరోగం తనకు కలిగిందో మరి కలిగిన దానిని బట్టి మరి ఆమె ఏం చెప్తుందంటే మరి మోషే గురించి మరి మన క్షమించాలి ఎలీషా గురించి మరి ఆయనకు చెప్పడం, నా యజమానుడు అన్నట్టు ఎలీషా పలానా ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి మీరు వెళ్తే మీకు కలిగినటువంటి ఆ కుష్టు మరి తీసివేస్తాడని చెప్పినప్పుడు ఆ మాటను మరి ఇశ్రాయేల్ చిన్నది చెప్పినప్పుడు అయ్యో చిన్న పాప కదా మరి దాసి ఉన్నటువంటి పాప ఆయన అనుకోలేదు. కానీ తనకు కలిగినటువంటి ఆ రోగాన్ని తీసుకోవాలని చెప్పి మరి ఎప్పుడైతే ఎలీషా పోతాడో మరి ఎలీషా పోయి అడుగుతాడు, ఇట్లా వచ్చామంటే ఆయన చెప్తాడంటే నువ్వు ఆ యోర్దానులో పోయి 7 మార్లు మునుగుమంటాడు. ఆయన ఇంత దానికి నేను ఇంత దూరం రావాలా? ఈ యోర్దాను నదిలో మునిగ కంటే మా ప్రాంతంలో అనేకమైనటువంటి సముద్రాలు ఉన్నాయి, నేను అలా మునిగితే అయిపోతుంది. కానీ ఆయన గర్వించిన వాడై ఆయన ఏమనుకోడంటే మరి ఎలీషా వచ్చి మరి ఆయన ముట్టి నన్ను స్వస్థపరుస్తాడేమో లేకపోతే నా నిమిత్తం ప్రార్థన చేస్తాడేమో అనుకున్నాడు. కానీ ఎలీషా ఒకటే చెప్పాడు, నీ యోర్దానులో పోయి 7 మార్లు మునుగుమని చెప్పాడు. ఎప్పుడైతే ఆయన యోర్దానికి వెళ్ళాడో మరి తన ఎంబడి వచ్చినటువంటి వాళ్ళ అయ్యానికి ఏమన్నా డబ్బులు అడుగుతుండా లేకపోతే ఇంకా వేరేది ఏమన్నాడు, నువ్వు ఏది అడిగినా నువ్వు చేసేవాడివే కదా, ఆయన అడిగింది కేవలం ఏంది, నువ్వు పోయి యోర్దానులో మునుగుమని చెప్పాడు కదా, మరి మునిగితే తప్పేంటి అన్నప్పుడు ఆ మాటను గ్రహించవా. ఆయన ఎప్పుడైతే ఆ యోర్దానులో పోయి మునుగుతాడో మునిగి ఆయన పసిపిల్లవాణ్ణి వలె ఆయన చర్మము తన కలిగినటువంటి కుష్ఠంతా కూడా మరి దేవుడు మరి ఆ ఎలీషా చెప్పిన విధంగా ఆయన కుష్ఠపోయినప్పుడు తిరిగి ఎలీషా దగ్గరకు వచ్చి ఆయన తెచ్చిన బంగారం ఆయన తెచ్చిన వస్తువులు అనేకము మరి ఎలీషాకి ఇవ్వాలన్నప్పుడు ఎలీషా ఒక్కడంటాడు, నాకు నీది ఏది కూడా అక్కరలేదు అని ఆయన చెప్పినప్పుడు ఈ గేయాజీ ఎవరంటే ఆయనకు ఎలీషాకు పరిచర్య చేస్తున్నటువంటి గేయాజీ ఈ మాటలు వింటాడు. ఆయన ధనాన్ని ఇస్తానంటే ఈయన ఎలీషా వద్దంటున్నాడు, భక్తుడైన ఎలీషా వద్దంటుండు. కాబట్టి మరి ఏమి చేయాలని ఆయన వద్దు నాకు ఏం వద్దు అన్నప్పుడు ఆయన తిరిగి తన రథం వెంబడి వెళ్ళినప్పుడు ఈయనకు ఒక దురాశ కలుగుతుంది గేహాజీకి. ఏంది అని అంటే అంత అవకాశం వస్తే మరి ఈయన ఎలీషా వద్దనుకుంటున్నాడు కానీ నేను పొందుకోవాలని ఆశ కలిగి మరి తను ఏం చేస్తాడంటే ఆయన ఆ యొక్క రథముల వెంబడే పరిగెత్తుకుంటూ పోయి అయ్యో ఇప్పుడే మరి ఎలీషా దగ్గరికి వేరే వాళ్ళు వచ్చారు, వారికి అవసరం ఉందంట మరి అన్నప్పుడు ఆయన కొన్ని వస్త్రాలు
ఆయనకి ఇవ్వడం మనం చూసి, ఎప్పుడైతే ఆ వస్త్రాలు తీసుకొచ్చి తను ఏం చేస్తాడంటే తన ఇంటిలో పెట్టి ఏమి తెలియనటువంటిగా మరి ఎలీషా ముందుకు వచ్చినట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఎలీషా ముందుకు వచ్చాడో ఎలీషా మరి చెప్పినట్టు మాట ఏంటంటే, నా ఆత్మ నీతో ఉన్నదని నీవు ఎరగవా అని అన్నప్పుడు ఆయన నేను ఎక్కడికి వెళ్ళలేదని చెప్తాడు. కానీ ఎలీషాకు అవన్నీ తెలిసి మరి ఆ నయమాను కలిగినటువంటి కుష్టు మరి ఎవరికి? గేహాజీకి వస్తుంది పిల్లారా. అంటే ఏంది? ఆయన ఆశపడ్డాడు. ఎలీషా ఏదైతే వద్దన్నాడో మరి ఈయన అదే విషయంలో ఉండకుండా మరి ఎలీషాతో ఏకీభవించకుండా ఆశ కలిగిన వాడై ఏదైతే ఆశించి వెళ్ళాడో మరి అక్కడ ఏమైందంటే నయమానేమో మంచి ఆయన కుష్టుతో స్వస్థత పొంది తన ఇంటికి వెళ్ళాడు. కానీ ఈ యొక్క గేయాజీ, ఒక పరిచారకుడుగా ఉన్నటువంటి గేయాజీ, ఆ యొక్క నయమాను కలిగినటువంటి కుష్టు ఎవరికి వచ్చిందంటే ఈ యొక్క గేయాజీకి వచ్చింది పిల్లారా. కాబట్టి ఆయన ఆశపడడమే, ఆయన ఏదైతే ఆశపడ్డాడో దాని వలన ఎవరు చూడర్లే, ఎవరు చేయర్లే అనుకున్నాడు. కానీ మరి ఆయన ప్రవక్త అయినటువంటి ఏషా, మరి ఈయన ఎవరి దగ్గర అంటే ఈ యొక్క ఎలీషా కూడా ఏలియా ప్రవక్త, ఏలియా చేసినటువంటి అద్భుత కార్యాలు 7 అయినప్పటికీ మరి ఆయన కంటే అద్భుత 14 రెండింతల కార్యాలు ఈయన చేసినట్టుగా మనం చూస్తాం. మరి గేహాజీ కూడా ఎలీషా తర్వాత ఒక ప్రవక్త కావాల్సినటువంటి వ్యక్తి, ఆయన ఆశించడం వలన ఆ యొక్క దాన్ని పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తాం పిల్లారా. కాబట్టి ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో, మరి ఆశపడే స్థితిలో ఉంటే మరి ఏదైతే ఎలీషా చెప్పాడో దానికి లోబడని వాడిగా ఉంటాడు. మరి చివరి ఒక దావీదు గురించి చివరిగా మనం చెప్పుకొని, చేసిన పాపం దేవుని ఎదుట మరి బయటపడినప్పుడు మరి రాజు అయిన వ్యక్తి, మరి ఇది రాజు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, మరి ఎప్పుడైతే బత్షెబతో మరి దావీదు పాపం చేసినప్పుడు ఎవరు చూడలేరు అని అనుకున్నాడు. అదేవిధంగా కొన్ని రోజులు గడిచిన కాలం జరిగిన తర్వాత ఏదో ఒక రోజు నాతాను ప్రవక్త తన దగ్గరికి వచ్చాడు. అయ్యా ఒక కథ చెప్తా నువ్వు వింటావని మరి దావీదుకి అడిగినప్పుడు, దావీదు కథలు అంటే చాలా ఇష్టమంట. అయ్యగారు చెప్పండి అన్నప్పుడు ఆయన ఒక కథ చెప్తాడు. ఒక ధనవంతునికి ఒక 100 గొర్రెలు ఉన్నాయి. మరి వాళ్ళ ఇంటికి వాళ్ళ బంధువులు వచ్చినప్పుడు ఆ 100 గొర్రెలలో ఒకదాన్ని తీసి ఆయనకు వడ్డింపలేదు. కానీ ఒకే ఒక గొర్రె కలిగినటువంటి వ్యక్తికి ఆ కలిగినటువంటి గొర్రెను తీసి మరి వచ్చినటువంటి వారికి ఆయన మరి ఆతిథ్యము చేసినట్టుగా మనం చూస్తాం. అన్నప్పుడు ఆయన వింటి ఎవరు నేను అని అనుకోవడం లేదు. కానీ తర్వాత తనకు అర్థమైంది ఏంటంటే, మరి అప్పుడు డైరెక్ట్గా మరి ఈయన ఒక యాజకుడు కాబట్టి, దేవుని సేవకుడు కాబట్టి అది చేసిన అప్పుడు ఈయన గర్వించి ఎవరు నా రాజ్యంలో అలాంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఉండడానికి వీలు లేదు, నేను వారిని చంపేస్తానని చెప్పినప్పుడు, వాళ్ళకి శిక్ష విధిస్తానని చెప్పినప్పుడు వాళ్ళు ఎవరో కాదు రాజా నీవే అని దావీదు అన్నప్పుడు, మరి దావీదు ఒక రాజు అయినప్పటికీ ఆ స్థితిలో ఉన్నప్పటికీ నువ్వు ఒక దైవ సేవకుడవు, నేను నీకు సమస్తాన్ని నేనే ఇస్తున్నా కాబట్టి నువ్వే నాకు ఎదురు చెప్తావా, నా పాపాన్ని బయట పెడతావా అనుకోలేదు. కానీ ఆయన పశ్చాత్తాపడ్డాడు. మరి ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో ఆ రాసినటువంటి కీర్తననే మరి 51వ కీర్తన పిల్లరా. మరి 51వ కీర్తన ఒకసారి చదువుకుంటే అక్కడ ఏ విధమైనటువంటి ఆయన చేసినటువంటి ప్రార్థన మరి అద్భుతమైనటువంటి ప్రార్థన. మరి తన ఆయన యాజకుడు చెప్పినప్పటికీ యాజకునికి లోబడినటువంటి వాడిగా ఉన్నాడు. మరి అది మన 51వ కీర్తన చూస్తే మరి మొదటి 4 వచనాలు చదివితే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తూడ్చివేయము. మరి రాజు అయినప్పటికీ అయ్యో మరి ఆయన ఆ యొక్క దైవ సేవకుడు చెప్పినప్పుడు మరి నాతాను ఆయన చెప్పిన మాటలకు లోబడినట్టుగా ఉన్నాడు పిల్లారా. కాబట్టి ఆయన తను చేసినట్టు పాపం పోనట్లు ఇక్కడ చేసినట్టు నా దోషము పోనట్టు నన్ను బాగు కడుగుము, నా పాపము పోనట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయి. మరి మనం కూడా చేసిన తప్పులు మనకు తెలుసు, మన అతిక్రమాలు తెలుసు. కానీ వాటిని మనం దేవుని ఎదుట మనం ఒప్పుకోము. ఈయన దేవుని ఎదుట ఒప్పుకున్నాడు కాబట్టి నా పాపం ఎల్లప్పుడూ నీ ఎదుట ఉన్నది, నీకు నేను కేవలము విరోధంగా పాపము చేసితిని. అదే కాకుండా ఇంకా అద్భుతమైన మాట 7వ వచనం చూస్తే, నేను పవిత్రుడగునట్లు ఈ సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. మరి దేవునికి ఎంతగానో మరి దేవుని సన్నిధిలో అయ్యో నా పాపం బయట పెట్టాడు కానీ ఆయన మీద పగ కానీ ద్వేషం కానీ పెంచుకోలేదు. కానీ ఆ చేసిన పాపం తనకు తెలిసినప్పుడు దేవుని సన్నిధిలో ప్రాధేయపడి వాడిగా ఉంటున్నాడు. మరి 11, 12, 13లో చూస్తే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టింపుము, సమ్మతి గల మనసు నాకు కలుగజేసి నన్ను దృఢపరచుము, అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించేదను. మరి ఇక్కడ అద్భుతమైన మాట ఒకటి మనం ఈ 12, 13 వచనంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన చెప్పినట్టు మాట
నన్ను దృఢపరచుము, అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించదును. అంటే మనమే పాపంలో ఉండి మరి పాపం చేసేవారికి మనం బోధించలేము. కానీ మరి దావీదు చేసినటువంటి అద్భుతమైన ప్రార్థన ఏంటంటే, అప్పుడు అతిక్రమం నేను బోధిస్తున్నాను. ఎప్పుడైతే నువ్వు నా పాపాలను గడుగుతావో, ఎప్పుడైతే నువ్వు నన్ను క్షమిస్తావో, నన్ను క్షమించిన దానిని బట్టి ఎవరైతే పాపాలు చేస్తున్నారో వాళ్ళకి నేను బోధిస్తాను, ఆ త్రోవలు నేను బోధిస్తాను అని చెప్తాడు. మరి 17 చూస్తే, దహన బలి నీకు ఇష్టమైంది కాదు, తిరిగి విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలు, దేవా విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. మనం ఎలాంటి హృదయం, విరిగి నలిగిన హృదయం మనం కలిగి ఉన్నామా? ఇంకా ఆ యొక్క హృదయంలో కాఠిన్యం మనం కలిగి ఉన్నామా? మరి చివరిగా చూస్తే మరి 52:8 అద్భుతమైన మాట. మరి దావీదు ఇక్కడ ఎండిపోయినటువంటి తన జీవితము, మరి ఇక్కడ 52:8 కనుక చూస్తే, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికయించున్నాను. మరి దావీదు చేసే మరి 51 కీర్తనలు కనుక చూస్తే, ఆయన తన జీవితము, మూడుబారినటువంటి జీవితము, ఎండిపోయినటువంటి తన జీవితము, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రాధేయపడి మరి కన్నీరు విడిచి తన పాపాలన్నిటిని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, మరి తిరిగి 52:8 చూస్తే, మరి ఆయన నేనైతే నా దేవుని మందిరంలో ఎండిపోయినటువంటి ఆయన ఇక్కడ ఎట్లా పచ్చని ఒలీవ చెట్టు వల్ల ఉన్నానని మరి మనం కూడా ఈరోజు పరీక్షించుకుందాం. మరి మన జీవితాలు మరి దావీదు వల్లే మన ఎండిపోయినటువంటి స్థితిలో కనుక ఉంటే, మరి 52వ కీర్తనలో ఏ విధంగా అయితే ఆయనకు వాగ్దానం చేశాడో, ఎందుకు వాగ్దానం చేశాడంటే తన పాపాలన్నిటిని ఒప్పుకున్నాడు కాబట్టి. మరి మనము చివరి మాసంలో ఉన్నాం, 2020 చివరి మాసంలో ఉన్నాం కాబట్టి, మరి గత సంవత్సరంలో ఎండిపోయినటువంటి జీవితంలో మనం ఉన్నామేమో, కానీ ఈ యొక్క నూతనమైనటువంటి ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో మనం ఉన్నాం కాబట్టి, మరి ఏ విధంగా దావీదు మరి తన పాపాలను ఒప్పుకొని, మరి నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వల్ల ఉన్నానని అన్నాడో, మరి ఆ విధంగా మన జీవితాలు కట్టుకున్నటువంటి కృపను మరి దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మరి ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా నీ ఘనమైన నామనకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి బుద్ధి ఎప్పుడు మనిషికి బుద్ధి ఎప్పుడు కలుగుతున్న విషయాలను ప్రభా, అనేక మంది భక్తులను మా ముందు మీరు బయలుపరిచిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి మేము కూడా ఏ స్థితిలో ఉన్నామో ప్రభా, మమ్మల్ని పరీక్షించుకొని పరిశోధించుకొని నాయన ప్రభా, నీకు అనుకూలమైనటువంటి జీవితము మేము జీవించే కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. దావీదు ఏ విధంగా అయితే నాయన ప్రభా చేసిన పాపాన్ని నీ సన్నిధిలో ఒప్పుకొని నాయన ప్రభా, మరి 52వ అధ్యాయం, నేనైతే మరి నా దేవుని మందిరం ఒలీవ చెట్టు వల్ల, పచ్చని ఒలీవ చెట్టు వల్ల ఉందని ఏదైతే వాగ్దానం దావీదుకి ఇచ్చావో నాయన ప్రభా, మా ప్రియ బిడ్డలందరూ కూడా నాయన ప్రభా గత సంవత్సర కాలంలో ఏ పాపంలో అయితే ఉన్నాయో నాయన, మాకైతే మీరు సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు, వారి పాపాలన్నింటినీ క్షమించి నాయన ప్రభా, ఏ విధంగా అయితే నాయన దావీదు పాపాలను మీరు క్షమించారో, మరి ఏ విధంగా అయితే దావీదు మరి నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వల్ల ఉంటానన్నాడో, అలాంటి వాగ్దానం మా ప్రియ బిడ్డలకు మీరు అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ అతి త్వరలో రానైన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.